దేవుని యొక్క వాక్యాన్ని కొద్ది నిమిషాలు మనం ధ్యానం చేసుకున్నామండి. ప్రభు 7 నెలల్లో చాలా ఆశ్చర్యకరంగా దేవుడు మనం కాపాడటం మాత్రమే కాకుండా, సహాయం చేయడం మాత్రమే కాకుండా, పోషించడం మాత్రమే కాకుండా, ఆరోగ్యవంతులుగా ఉంచడం మాత్రమే కాకుండా, ఏ తెగుళ్ళు ఏ వైరస్లు మన మీదకి మన ప్రాంతం మీదకి రాకుండా దేవుడు ఇంతవరకు కాపాడాడు. పోయిన ఆదివారం మీకు వాక్యం చెప్పాను. పోయిన వారం మనం ఏ వాక్యం చెప్పుకున్నాం ఒకసారి చెప్పండి. పోయిన ఆదివారం మనం చెప్పుకున్న వాక్యం ఏంటి? పోయిన ఆదివారం చాలాసార్లు చెప్పాను, దేవుని వాక్యము మనకి ఎక్కడెక్కడ ఉండాలి, మన దగ్గర ఎక్కడెక్కడ ఉండాలి అంటే 3 చోట్ల వాక్యం ఉండాలి. ఒకటి వాక్యము మన చేతిలో ఉండాలి. 2 వాక్యము మన నోట్లో ఉండాలి. 3 వాక్యము మన గుండెల్లో ఉండాలి. ఈ 3 చోట్ల దేవుని వాక్యము మనకి ఎప్పుడు చదివిన వాక్యం, ఎప్పుడు చెప్పిన వాక్యం, ఎప్పుడు విన్న వాక్యం అప్పుడు ఫీల్ అయిపోవాలి. అందుకని బైబిల్లో రాయబడింది, నీ హృదయం అనే పలక మీద రాసుకో అని సామెతల గ్రంథంలో దేవుడు చెప్పాడు. ఏ పలక మీద రాసుకోవాలంట? హృదయం అనే పలక మీద దేవుని మాటల్ని మనము రాసుకోవాలి. రాసుకున్న వాక్యము ఎప్పుడు చెడిపోకూడదు, చెరిపిపోవాలి. ఆ వాక్యం ఎప్పుడు అలా ఉండాలి. ఇంకా బైబిల్ మనం చదువుకున్న వాక్యం అనేది మన హృదయంలో లేకపోతే పాపములో పడిపోతాం. వాక్యంలో రాయబడిన మాట చెప్తున్నా, వాక్యము మన హృదయంలో, మన మనసులో, మన చేతిలో వాక్యము లేకపోతే తొందరగా పాపములో పడిపోయే అవకాశాలు వస్తాయి. ఆ మాట భక్తుడైన దావీదు 119వ కీర్తనలో ఆ మాట చెప్పాడు. ఆ వాక్యము మనలో లేకపోతే పాపములో పడిపోయి లోకములో కలిసిపోయే అవకాశాలు ఉన్నాయి. అందుకనే భక్తుడైన దావీదు అంటాడు, నేను పాపములో పడకుండానట్లు నీ వాక్యమును నా హృదయములో ఉంచుకుంటుని. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. ఒకసారి చూపిస్తాను చూడండి. 119వ కీర్తన 119వ కీర్తన 10వ వచనం. నా పూర్ణ హృదయంతో నిన్ను వెతికి ఉన్నాను, నన్ను నీ ఆజ్ఞలను విడిచి తిరగనీయకుము. నీ ఎదుట చూడండి 119:10 వచనం. నీ ఎదుట నేను పాపము చేయకుండానట్లు, నేను పాపము చేయకుండానట్లు, పాపములో పడిపోకుండానట్లు నా హృదయములో నీ వాక్యమును ఉంచుకొని ఉన్నాను. స్తోత్రం చెప్తారా గట్టిగా? హల్లెలూయా. హృదయములో వాక్యం ఉంటే ఏం జరగదు? పాపము మనల్ని అంటదు. పాపములో మనం పడిపోము. పాపము మనల్ని ఆకర్షించాలని చూసినా దానికి ఆకర్షించబడలేదు. ఎందుకంటే వాక్యం మనలో. వాక్యం అంటే ఎవరు చెప్పాలి? వాక్యం అంటే ఎవరు? ప్రభువైన యేసుక్రీస్తు. వాక్యం అంటే దేవుడు. దేవుడు అంటే వాక్యం. అందుకని మీకు పదే సార్లు అనేక సార్లు చెప్తా ఉన్నా, దేవుని వాక్యం మీరు ఇంతకాలం ప్రార్థనకు వస్తున్నారు, వాక్యం వింటున్నారు, వెళ్తున్నారు, అన్ని బాగానే జరుగుతున్నాయి. కానీ వాక్యానుసారమైన జీవితం అనేది మనలో లేకపోతే దానివల్ల ప్రయోజనం ఏమి ఉండదు.
కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇలాంటి బైబిల్లో చాలా విషయాలు దేవుడు రాయించి పెట్టాడు. సరే, ఈ పూట మన మన అంశం ఏంటంటే, ఈ రోజున నేను నిన్నటి నుండి నా మనసు, నా ఆలోచనలన్నీ ప్రభు దగ్గర వెతుకుతా ఉన్నా. ప్రభువా, ఏ వాక్యం చెప్పాలయ్యా, ఏ వాక్యం చెప్పాలయ్యా అని అడిగినప్పుడు నేను ఒక 2 మెసేజ్లు ప్రిపేర్ అయ్యా నిన్నటి నుంచి ఇప్పుడు వరకు. అయితే ఈ 8వ నెలలో దేవుడు ఒక వాక్యాన్ని క్లారిటీగా ఇచ్చాడు. ఏమిటి ఆ వాక్యం అంటే, ఆశీర్వాదాలు, దీవెనలు, కాపుదల, తోడై ఉండుట, ఇవన్నీ మన జీవితంలో జరుగుతాయి, బాగానే ఉంటది. కానీ దేవుని రాకడ అతి సమీపముగా ఉన్నది. నేను త్వరగా రాబోతున్నాను కాబట్టి ఇంకా ఈ ప్రాంతంలో నశించిపోతున్న వారు చాలా మంది ఉన్నారు. వారిని మీరు రక్షించండి అని ప్రభు నా హృదయాన్ని ప్రేరేపించి ఆ వాక్యం చెప్పమని చెప్పాడు. ఇప్పుడు మన ప్రభు యేసుక్రీస్తు వారు శరీరధారుడిగా ఈ భూలోకానికి ఎందుకు వచ్చాడు? మనం క్రిస్మస్ పనులు చేసుకున్నాం, యేసయ్య పుట్టినరోజు అని. ఆయన వచ్చిన ఉద్దేశం ఏమిటి? ఆయన సంకల్పం, ఆయన చిత్తము ఏమిటి అంటే చాలా విషయాలు ఉన్నాయి. వాటిలో ప్రధానమైన విషయం ఒకటి ఉన్నది. ఆ ఒక్క విషయాన్ని ఈరోజు మీతో చెప్తాను. ఏమిటి ఆ ఒక్క విషయం అంటే, పాయింట్ గుర్తుపెట్టుకోండి. యేసు క్రీస్తు ప్రభు ఈ లోకానికి ఎందుకు వచ్చాడు? శరీరధారుడిగా వచ్చిన యేసు ప్రభు ఈ లోకంలో ఎంతకాలం జీవించాడు? ఆయన ఎంతవరకు సేవ చేశాడు? ఆయన ఎప్పటి వరకు ఈ లోకంలో ఉన్నాడు? ఆయన ఎప్పుడు మరణించాడు అని మనం ఎన్ని చూస్తే అన్ని చక్కగా బైబిల్లో రాయబడి. ఒక్క మాట చూడండి, వాక్యం చదవండి. లూకాసు వార్త 19వ అధ్యాయము 10వ వచనం. ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ లోకానికి ఎందుకు వచ్చాడంట? నశించిపోతున్న వారి కోసం ఆయన ఈ లోకానికి వచ్చాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా చెప్పండి గట్టిగా. నశించిపోతున్నారట. ఒక దైవజనుడు ఒక పాట పాడాడు ప్రారంభంలో, నేను కొత్తగా రక్షించబడిన ప్రారంభ సేవకెళ్ళిన ప్రారంభంలో. ఏమిటి ఆ పాట అంటే, నశించుచున్న దేశము కోసం ఎవరు వెళ్ళేదారు, ఎవరు వెళ్ళేదారు. నశించుచున్న దేశము కోసం ఎవరు ప్రార్థించెదరు, ఎవరు ప్రార్థించెదరు. యేసయ్యా నేను వెళ్ళేదాను, యేసయ్యా నేను ప్రార్థించెదను, యేసయ్యా నేను వెళ్ళేదాను, యేసయ్యా నేను ప్రార్థించెదను. నశించుచున్న దేశము కోసం ఎవరు వెళ్ళేదారు, ఎవరు ప్రకటించెదరు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ఒక తమిళ పాస్టర్ గారు ఈ పాట పాడాడు. ఒక తమిళ పాస్టర్ గారు ఈ పాట పాడాడు. ఆయన తమిళ్ మాట్లాడినా
తెలుగులో ఆ పాటని పాడటం నేను విన్నాను ఎప్పుడు. ఈ వాక్యం ప్రిపేర్ అవుతున్న సమయంలో నాకు ఆ మాటలు గుర్తొచ్చాయి. ఇప్పుడు యేసు క్రీస్తు ప్రభువారు ఈ లోకానికి ఎందుకు వచ్చాడయ్యా అని మనం ఒకసారి ఆలోచన చేస్తే, నశించుచున్న వారి కోసం వెదకి రక్షించడానికి వచ్చాడు. ఈ పూట నా మాటలు బాగా అర్థం చేసుకోవాలి సంగమా. ప్రతి వారం మనం అనేక సందేశాలు వింటున్నాం, కానీ ఈ వారంలో మీ హృదయంలో మీ మనసులో ఒక భారం రావాలని ఈ వాక్యాన్ని ప్రభు నా ద్వారా చెప్పిస్తున్నాడు. మీ అందరికి ఒక భారం. ఏమిటి ఆ భారం అంటే, మన పక్కనున్న వారు ఎంతో మంది నశించిపోతున్నారు. నీ కుటుంబంలో ఉన్న వారు ఎంతో మంది నశించిపోతున్నారు. ఈ రోజు ఈ వర్తమానం చెప్పడానికి గల కారణం ఏంటంటే, ప్రభువైన యేసుక్రీస్తు వారు రెండవసారి రావటానికి అనేక సూచనలు, అనేక విషయాలు మనకి నెరవేర్చబడుతున్నాయి, జరుగుతున్నాయి, కళ్ళ ముందు జరుగుతున్నాయి. ప్రపంచంలో ఉన్న ప్రజలు అల్లాడిపోతూ ఉన్నారు. పిల్లల చాలా మంది నశించిపోతున్నారు. తెగుళ్ళ చేత నశించిపోతున్నారు, రోగాల చేత నశించిపోతున్నారు, అకాల మరణాల చేత నశించిపోతున్నారు, యాక్సిడెంట్ల ద్వారా నశించిపోతున్నారు, ఆత్మహత్యలు చేసుకుని నశించిపోతున్నారు, ఇంకా రకరకాలుగా నశించిపోతూ ఉన్నారు. పిల్లారా, నిన్ననే ఒక వీడియో చూశారు. పిల్లరా, ప్రకాశం డిస్ట్రిక్ట్ అనుకుంటా, దర్శి అనే ప్రాంతంలో ఒక పెద్ద వాగు ఉంది. ఆ వాగులో గుండా బస్సులు ఉంటారన్నమాట. అది వాహనాలు తిరుగుతా ఉన్నాయి. బాగా వర్షాలు పడుతున్నాయి. ఇప్పుడు వర్షాలు పడుతుంటే మొన్నటి రోజున ఏం జరిగిందంటే వాగు పొంగి పొరుగుతా ఉంది భయంకరంగా. దానికంటే ముందు బస్సు వెళ్ళింది. ఒక బస్సు వెళ్తుంది. ఆ బస్సు వెనక ఒక చిన్న కారు వెళ్తుంది. ఆ కారులో ఒక ఫ్యామిలీ ఉన్నారు. ఆ ఫ్యామిలీలో ఒక అమ్మాయి గర్భవతి. ఈ బస్సు వెనకాల పడి వెళ్ళొచ్చులే అన్న ఉద్దేశంతో బయలుదేరి వెళ్తా ఉన్నారు. బస్సు వెళ్ళిపోయింది, వాగు దాటింది. ఈ కారు కూడా అలా ఇంకా ఎక్కడి నుంచి బొమ్మం దాకా వెళ్తే ఆ వాగు ఎక్కేస్తారు పైకి. ఆ వాగు దగ్గరికి పైకి ఎక్కుతా ఉండగా ఉధృతంగా ఒక్కసారి నీళ్లు పైనుంచి బాగా చూసుకుంటా వచ్చేసి ఆ కారుని అలా తిప్పేసింది. ఈ కారు వాగులో కొట్టుకొని పోతూ ఉంది. వాగులో కొట్టుకొని వెళ్తా ఉంది. అటువైపు ఉన్నవాళ్ళు ఇటువైపు ఉన్న వాళ్ళు ప్రజలు కేకలు పెడుతున్నారు, ఏమంటే రావద్దు, కారు ఈ వాగులో కూడా రాదు, బస్ అంటే వెళ్ళిపోయింది, కారు రావద్దు, బాగా ఉధృతంగా వాగు పొద్దుతుంది, బాగా రావద్దని వాళ్ళు సైడ్ చేస్తున్నా కానీ అద్దాలు లేపుకొని ఉన్నారుగా. వాళ్ళ మాటలు ఎవరికి వినపడుతున్నా, వాళ్ళు సైకిలే చూస్తున్నారు. వాళ్ళు ఏంటంటే వెళ్ళిపోవచ్చు, బస్సు ఎత్తుందిగా, బస్సు వెనకాల పడి వెళ్ళిపోవచ్చు అన్న ఉద్దేశంతో బయలుదేరారు. వెళ్ళేసరికి మొత్తం ఒక 3-4 మీటర్ల దూరంలో కారు వాగుకి కొట్టుకుపోయింది. ఆ కొట్టుకుపోయి పెద్ద కాలంలోకి వెళ్ళిపోయింది. కారంతో మునిగిపోయింది. ఎదురుగా ప్రారంభిస్తే నిన్న రోజున ఆ కారులో ఉన్న వాళ్ళు కుర్రోళ్ళేమో ఆ అద్దాలు గుద్దుకొని ఈదుకుంట ఇద్దరు బయటకు వచ్చేసారు. మిగిలిన ఇద్దరు చనిపోయారు. ఆ ఇద్దరులో గర్భవతి అయిన ఈ స్త్రీ చనిపోయారు. మొదటి గర్భఫలం అన్నారు, చనిపోయారు. ఆ వీడియో చూసి చాలా బాధపడ్డారు. అనవసరంగా ఎన్ని ఆశలు పెట్టుకుంటారు. ఆ అమ్మాయి తల్లిదండ్రులు కానివ్వండి, అత్తమామల తరపు వాళ్ళు కానీ ఎన్నో ఆశలు. అప్పటికి 6వ నెల అంట. ఆ అమ్మాయి ఎన్నో నెల? 6వ మాసం. కాబట్టి ఇలాగ నశించిపోతున్నారు. చుట్టుపక్కల ప్రాంతాల్లో, ప్రపంచ దేశాలన్నీ కూడా లక్షల మంది నశించిపోతూ ఉన్నారు. అందుకనే
ప్రభు సన్నిధిలో సంఘంలో ఈ మెసేజ్ చెప్పాలని ప్రభువు నా ఆత్మను ప్రేరేపించాడు. చివరిగా మనం చేయాల్సిన, మీ గుండెల్లోకి రావాల్సిన, మీ హృదయంలోకి రావాల్సిన భారం ఏంటంటే, మనందరికి మనము రక్షించబడటం మాత్రమే కాదు, మనం రక్షించబడిన తర్వాత మనం ఇతరులను కూడా మనము నశించిపోతున్న వారిని రక్షణలోకి నడిపించే వారిగా మనము ఉండాలి. ఈ రోజు నుంచి మీ గుండెల్లో ఈ భారాన్ని పెట్టుకోవాలని ఒక దేవుని సేవకుడిగా మీకు చేతులు జోడించాలి. ఈ విషయాన్ని చెప్తా ఉన్నాను. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఈ లోకానికి ఎందుకు వచ్చాడంటే, నశించుతున్న వారిని వెదకి రక్షించడానికి వచ్చాడంట. వెదకి రక్షించడానికి వచ్చాడు. మనము కూడా మన యేసయ్య ఆ భారం వెళుతూ వెళుతూ ఆ భారం, ఆ బాధ్యత మనందరి మీద పెట్టాడు. నేను వెళుతున్నాను, నేను చేసినంత వరకు సేవ చేసి వెళుతున్నాను, ఇప్పుడు ఆ భారాన్ని నీ మీద పెడుతున్నా. మిగిలిన ప్రజలను, నశించిపోతున్న వారిని, విగ్రహారాధనలో ఉన్న వారిని, తాగుబోతులని, వ్యభిచారులను, దొంగలను, మోసగాలను, నామకార్థ క్రైస్తవులైన వారిని మీరు రక్షించండి, రక్షించండి అని ప్రభు ఆ విషయం మనతో చెప్పి బయలుదేరి వెళ్ళాడు. ఇంకో మాట చెప్పనా, యేసు ప్రభు ఎవరి గర్భాన్ని జన్మించాడు? చెప్పాలి అందరూ. ఎవరి గర్భాన్ని జన్మించాడు? కొంచెం పెద్దగా చెప్పండి, పర్వాలేదు. ఎవరి గర్భాన్ని జన్మించాడు? మరియా. ఏ మరియా? బైబిల్లో 6 మరియలు ఉన్నారు. ఏ మరియా గర్భాన్ని జన్మించాడు? ఏంటో నాకు అసలు ఎడబడదలా. ఏ మరియా గర్భాన్ని జన్మించాడు అంటే నేను చెప్పాల్సిన విషయం ఏంటంటే తెలుసా? యోసేపుకు ప్రదానము చేయబడిన మరియా గర్భమును జన్మించాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ మరియా గర్భమును జన్మించిన తర్వాత, మరియమ్మ యేసు ప్రభుని కన్న తర్వాత, మరియమ్మ యోసేపు పెళ్లి చేసుకున్నారు. వారికి మరి పిల్లలు కన్నారు. ఆ పిల్లలలో ఆమె కన్నా సంతానంలో ఒక వ్యక్తి ఎవరు తెలుసా? యూదా. ఎవరంటే చెప్పండి? యూదా. యూదాలు కూడా బైబిల్లో చాలా మంది ఉన్నారు. అయితే ఈమె కన్నా యూదా ఎవరు అంటే, ప్రకటన గ్రంథానికి ముందు యోధా రాసిన పత్రిక అని ఒక గ్రంథం ఉండేది. ఉందా? చూడండి ఒకసారి. యోధా రాసిన పత్రిక ఒకే ఒక అధ్యాయం, అందులో 23వ వచనం చదవండి ఒకసారి. 23వ వచనం భాగాన్ని చదువుదాం. అగ్నిలో నుండి లాగినట్లు కొందరిని రక్షించుడి. అగ్నిలో నుండి కొందరిని లాగినట్లు రక్షించుడి. వారిని రక్షించండి. శరీర సంబంధమైన వారి చాలండి. యూదా, యూదా అనే ఈ యవనస్తుడు, ఈ అపోస్తలుడు తన పత్రికలో ఏమని చెప్తున్నాడంటే, అయ్యలారా, అగ్నిలోకి కొంతమంది ఆహుతైపోతున్నారు. అగ్నిలో పడిపోతున్న వారిని, అగ్ని అంటే నరకంలోకి వెళ్ళిపోతున్న వారు, అగ్నిలోకి వెళుతున్న వారిని, నరకానికి వెళుతున్న వారిని కొందరిని మీరు ఏం చేయాలి? అగ్నిలో నుంచి వారిని మీరు లాగండి, బయటికి లాగండి, రక్షించండి. నరకానికి పోకుండా, అగ్నికి ఆహుతి కాకుండా, పాతాళానికి పోకుండా, అగాధములకి వెళ్ళకుండా కొందరిని మీరు రక్షించండి అని అంటాడు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. స్పష్టంగా రాయబడింది. కొందరు అగ్నిలో నుండి లాగినట్లు కొందరిని మీరు రక్షించండి. అగ్నిలోకి పోకుండా కొందరిని మీరు రక్షించండి. ప్రియమైన సహోదరుడా, సహోదరి, మీ అందరికీ ఒక మాట చెప్తున్నా. నీవు నీ ద్వారా
ఏ ఒక్కరినైనా దేవుని సన్నిధిలోకి రక్షణలోకి నడిపించావా? నీ ద్వారా ఏ ఒక్క కుటుంబానైనా రక్షించావా? ఒకసారి ఆలోచించేయండి. మనల్ని రేపు ప్రభు అడుగుతాడు, ఎంతమంది ఆత్మను రక్షించామని ప్రభు అడుగుతాడు. రేపు ప్రభు సన్నిధికి వెళ్ళిన తర్వాత ఆ తీర్పు దినాన ప్రభు మనల్ని లెక్క అడుగుతాడు. లెక్క అడిగేటప్పుడు మనల్ని ఎంతమందిని ప్రభు సన్నిధిలోకి మనం రక్షణలోకి నడిపించామో అంత బహుమతి, అంత ఘనత, అంత కిరీటము దేవుడు, అంత సింహాసనము దేవుడు నీ కొరకు సిద్ధపరిచి ఉంచుతాడు. దేవుడికి స్తోత్రం చెప్పండి గట్టిగా. లేకపోతే నీ ద్వారా ఒక ఆత్మ కూడా రక్షణలోకి రాకపోతే, ఒక్క వ్యక్తిని కూడా నువ్వు ప్రభు దగ్గరికి నడిపించకపోతే, రేపు పరలోక రాజ్యంలో ఏ స్వాస్థ్యం ఉండదు, ఏ పాలు ఉండదు, ఏ బహుమతులు ఉండదు, ఏ కిరీటం ఉండదు, ఏ సింహాసనం ఉండదు. ప్రజల మధ్యలో నీకు ఘనత, గౌరవం అనేది ఉండనే ఉండదు. కావాలంటే మీరు బైబిల్ అంతా తిరిగి చదవండి, ఎవరినైనా అడగండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, బైబిల్లో ఎందుకు దేవుడు మోషే ద్వారా అంతమందిని నడిపించాడు? పాలు తేనెలు ప్రవహించే దేశంలోకి వాడు నశించిపోకుండా, ఐగుప్తు దేశంలోనే వాడు నశించిపోకుండా పాలు తేనెలు ప్రవహించే దేశానికి వాళ్ళని నడిపించాడు. ఎంతో మందిని రక్షణలోకి నడిపించిన వారు భక్తులు బైబిల్లో ఉన్నారు. కాబట్టి మన సంఘంలో ఉన్న బిడ్డలందరిలో మీరు ఈ వాక్య సందేశాన్ని వింటున్న మీరు సహోదరుడా, సహోదరి, మీరు తలుచుకుంటే ఎలాంటి వారినైనా ప్రభు దగ్గరికి నడిపించగలరు. స్తోత్రం చెప్తారా గట్టిగా? మీరు అనుకుంటున్నారు, ఎట్టబోతే నాకు ఎందుకులే, నా వాళ్ళకి నేను, నా కుటుంబం, నా పిల్లలు క్షేమంగా ఉంటే సరిపోయిద్దిలే, ప్రార్థనకి వెళ్ళొస్తే సరిపోయిద్దిలే అని అనుకుంటున్నాం. లేదు, ఇక్కడ మనం అలా అనుకోవటంలో తప్పు లేదు. కానీ అలా అనుకోవటంలో మరొక తప్పు ఏంటంటే, ప్రభు రాజ్యములో అన్నిటినీ మనం కోల్పోతాం. అన్నిటిని మనము కోల్పోతాం. ఏమి ప్రయోజనం అక్కడ, ఏమి మనకు దక్కదు అక్కడ. అందుకనే నీవు తలుచుకుంటే ఎలాంటి వారినైనా ప్రభు దగ్గరికి నడిపించగలుగుతావు, ఎలాంటి వారినైనా రక్షణలోకి తీసుకురాగలుగుతావు, ఎలాంటి వారినైనా దేవునికి పరిచయం చేయగలుగుతావు, ఎలాంటి వారినైనా, ఏ కుటుంబస్తులైనా, నీకు స్నేహితులుగా ఉన్నవారు, నీకు పరిచయంగా ఉన్న వారిని, ఎలాంటి వారినైనా ప్రభు దగ్గరికి నడిపించగలుగుతావు. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. రెండు విషయాలు చెప్పారు. ఒకటి, నశించుచున్న వారిని వెదకి మనం వెదకాలంట. వాళ్ళు రాడు మన దగ్గరికి, మనమే వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళని నడిపించాలి. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇప్పుడు గొర్రె పిల్లల్ని కంటారా లేదా? చెప్పండి మీరు. గొర్రె పిల్లల్ని కంటయ్యా, లేదా కాపరి పిల్లల్ని కంటారా? అందరు చెప్పాలి. ఎవరు కంటారు పిల్లల్ని? గొర్రెలు కంటాయి. కాపరి ఏం చేస్తాడు? వాటిని కాస్తాడు, వాటిని మేపుతాడు, వాటిని పరామర్శిస్తాడు, వాటికి బలం పెడతాడు, వాటిని నడిపిస్తాడు. కానీ పిల్లల్ని కానీ బాధ్యత ఎవరిదంట? చెప్పాలి. గొర్రెలు విస్తరించాలంటే 10 గొర్రెలు 20 గొర్రెలు అవ్వాలంటే, 20 30 అవ్వాలంటే, 30 40 అవ్వాలంటే, 40 50 అవ్వాలంటే, 50 100 అవ్వాలంటే పిల్లలు పెట్టాలి. స్తోత్రం చెప్పండి గట్టిగా. అందుకే పరమగీతాలు గ్రంథంలో రాయబడింది, జోడు పిల్లల్ని కనాలి అని రాయబడింది. ఏ పిల్లల్ని కనాలంట? జోడు పిల్లల్ని. గొర్రెలంట జోడు పిల్లల్ని కనాలి అని పరమగీతాల్లో రాయబడింది. మీకు రెండు విషయాలు చెప్పా. ఒకటి, నశించుతున్న వారిని మనం ఏం చేయాలి?
రక్షించాలి. రెండవదిగా అగ్నిలో ఉన్న వారిని అగ్నికి పోకుండా వారిని మనం లాగాలి, బయటికి లాగి రక్షణలో నడిపించాలి. స్తోత్రం చెప్పండి గట్టిగా. మూడవదిగా చూడండి ప్రియులారా, మూడవదిగా లూకా సువార్త 16వ అధ్యాయం 9వ వాక్యం. లూకా సువార్త 16వ అధ్యాయం 9వ వచనం చదవండి. అన్యాయపు సిరి వలన మీరు స్నేహితులను సంపాదించుకొనుడి. ఎందుకంటే ఆ సిరి మిమ్మల్ని వదిలిపోయినప్పుడు మీరు సంపాదించుకున్న స్నేహితులు నిత్యమైన నివాసములో మిమ్మల్ని చేర్చుకొని వారు మీరు కలిసి ఉంటారని మీతో చెప్పుచున్నాను. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. అక్కడ పాయింట్ ఏంటంటే అన్యాయపు సిరి వలన మీరు స్నేహితులను సంపాదించండి, రక్షించండి. అన్యాయపు సిరి, సిరి అంటే ఏంటి చెప్పండి? డబ్బు. సిరి అంటే ఏంటంట? డబ్బు. డబ్బు మనం సంపాదిస్తాం, ఎవరైనా సంపాదిస్తాం. డబ్బు సంపాదించడానికి ఎన్నో మార్గాలు ఉన్నాయి. డబ్బు సంపాదించాలి అనుకుంటే ఎన్నో దారులు ఉన్నాయి. కానీ అన్ని దారుల్లో మనం వెళ్ళడానికి కుదరదు. ఎలా పడితే అలా సంపాదించే విధానం మనకి లేదు. కానీ మనం కష్టం చేసి డబ్బులు సంపాదిస్తాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక విషయాన్ని గమనించండి. ఇక్కడ యేసు ప్రభు చెప్తున్నాడు, అన్యాయపు సిరి వలన మీరు స్నేహితులను రక్షించండి. అంటే మీ దగ్గర సిరి అనేది, డబ్బు అనేది మనం సంపాదిస్తాం, కానీ అది మన దగ్గర ఎప్పుడు ఎల్లకాలం నిలిచి ఉండదు. నిలిచి ఉండదు. నువ్వు సంపాదించే డబ్బు, నీవు సంపాదించిన డబ్బులో నీ కుటుంబాన్ని పోషిస్తున్నావు, నీ అవసరాలను తీరుస్తున్నావు, నీ అక్కర్లని తీర్చుకుంటున్నావు, నీ కావాల్సినవి కొనుక్కుంటున్నావు. వాటితో పాటు ఒక్క 10 రూపాయలు ఖర్చు పెట్టి ఒక స్నేహితుడిని సంపాదించు. అర్థం చేసుకోండి ప్రియులారా, మనం సంపాదించి ఖర్చు పెట్టుకునే ఖర్చుల్లో ఒక ఖర్చు ఏంటంటే, కొంతమందికి ఒక స్నేహితుడు కనపడ్డాడు. ఆ స్నేహితుడు సెంటర్లో కనపడ్డాడు. హలో బ్రదర్, బాగున్నావా అని పలకరించాం, యోగక్షేమాలని అడిగాం. బాగున్నాం, భుజం మీద చేసాం. రా టీ తాగుదాంరా అని చెప్పారని తీసుకెళ్లి టీ కొట్టు దగ్గర నిలబెట్టు. ఆడు కోపిస్తాడు, ఆడిపిస్తాడని చూడకూడదు. మనమే వాడికి టీ ఇప్పించి, వాడికి దేవుని మాటలు చెప్పి, ఏం చేస్తున్నావు, ఎక్కడికి వెళ్తున్నావు విచారణ అడిగి, మరి ఏమైనా ప్రార్థన చేసుకున్నావా, ఏమైనా చర్చికి వెళ్తున్నావా, ఏమైనా దైవత్వం ఉందా అని పలకరించి అన్ని అడిగిన తర్వాత అతను ఎక్కడికి వెళ్ళకపోతే, ఏ చర్చికి వెళ్ళకపోతే, ఒకసారి మా దగ్గరికి రా, ఒకసారి దేవుని దగ్గరికి రా, నేను వెళ్ళే చోట నేను తీసుకెళ్తాను రా అని చెప్పి అతను నిన్ను ఆ విధంగా నడిపిస్తే, అతడు ఆ విధంగా ప్రభు దగ్గరికి నడిపించబడతాడు. నీవు నడిపిస్తావు. నీవు అతన్ని నడిపించినప్పుడు అతన్ని రక్షణలోనికి తీసుకుని వస్తున్నావు. అలాగా అతను అలవాటైన దాకా అతన్ని పలకరిస్తూ, ఫోన్ చేస్తూ అతన్ని నువ్వు నడిపిస్తా ఉన్నావు అనుకో, నీ ద్వారా ఒక స్నేహితుడిని నువ్వేం చేశావు చెప్పాలి. అందరూ చెప్పాలి, ఏం చేశావు? నువ్వు సంపాదించావు, రక్షణలోకి నడిపించావు. అప్పుడు పరలోక రాజ్యములో ఏం జరిగిందో తెలుసా? నీవు సంపాదించిన ఆత్మలన్నిటినీ ప్రభు అక్కడ లెక్క రాసి పెట్టి, నీవు సంపాదించిన ఒక్కొక్క ఆత్మకి ఒక్కొక్క బహుమతిని సిద్ధపరిచి నీ కోసం ఉంచుతాడు. అక్కడ రాయబడింది, ఆ సిరి మిమ్మల్ని వదిలిపోయిన తర్వాత నిత్య నివాసములో మీరు కలుసుకునే ఏర్పాట్లు దేవుడు చేస్తాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఒకవేళ మన సంపాదించిన స్నేహితుడి కంటే మనం ముందే వెళ్ళినా,
లేకపోతే మనం సంపాదించిన స్నేహితుడు ముందు వెళ్ళిపోయినా అక్కడికి వెళ్ళిన తర్వాత మనల్ని చూసి మనం వస్తున్నప్పుడంట మనం సంపాదించిన మన స్నేహితులు అంటే లేచి నిలబడి ప్రభుతో చెప్తారంట, ప్రభువా ఇదిగో నన్ను రక్షణలోకి నడిపించిన వ్యక్తి వస్తున్నాడయ్యా, ఈయనే నన్ను రక్షణలోకి నడిపించింది, ఈయనే నన్ను ప్రార్థనకు నడిపించాడు, ఈయనే మందిరానికి తీసుకొచ్చాడు, ఈయనే నన్ను బలపరిచాడు. సేవకుడు వాక్యం ద్వారా ఆయన చెప్పిన మాటల ద్వారా నన్ను ఎంతో బలపరిచాడయ్యా అని దేవుని దగ్గర నీ గురించి సాక్ష్యం చెప్తున్నప్పుడు చుట్టూరు నిలబడిన వేవేల మంది ఆత్మలు దగదగగా మెరిసిపోతున్న ఆత్మలన్నీ కూడా నీ గురించి చెప్పటం విని అందరంట చప్పట్లు కొట్టి నీకు స్వాగతం పలుకుతారంట. గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కనుక డబ్బు విషయంలో మన సంపాదించిన దానిలో ఒక 10 రూపాయలు ఇతరులకు ఖర్చు పెట్టైనా వాటిని మనం ప్రభు దగ్గరికి నడిపించాలి. దేవునికి మహిమ కలుగును గాక. మన ఉపవాస కూటాలు, ఆన్లైన్ ప్రార్థనలు, బహిరంగ సభలు ఇవన్నీ మనం డబ్బులు ఖర్చు పెట్టి ఎందుకు చేస్తున్నాం? కొంతమంది అయినా వాటి ద్వారా రక్షించబడతారు, బాప్తిసం పొందుతారు, మందిరంలో చేర్చబడతారు, ఉజ్జీవింపబడతారు అన్న ఉద్దేశంతో దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. కాబట్టి అన్యాయపు సిరి వలన మీరు స్నేహితులను సంపాదించు. ఒక మాట చెప్పనా, ఈ కరోనా కాలంలో నాకు దేవుడు మీ ద్వారా ఇస్తున్న కానుకలు కానీ ఇంకెవరి ద్వారా వస్తున్న కానుకల్లో కొంతమందికి నేను నాకు దేవుడు 10 రూపాయలు ఇస్తే వాళ్ళకి రూపాయో 2 రూపాయలు అలా ఇచ్చి వాళ్ళు కొంతమందిని సంపాదించుకుంటూ ప్రభువులో నడిపిస్తున్నా. దేవుడికి స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. అందుకని అన్యాయపు సిరి వలన స్నేహితులు సంపాదించుకునే ప్రభువు చెప్పాడు. 4వ మాట చూడండి, సామెతల గ్రంథం 11వ అధ్యాయం 30వ వాక్యం చదవండి. నీతిమంతులు ఇచ్చు ఫలము. సామెతల గ్రంథం 11:30. నీతిమంతులు ఇచ్చు ఫలము. నీతిమంతులు ఇచ్చు ఫలము జీవవృక్షము. జీవవృక్షము. జ్ఞానము గలవారు, జ్ఞానము కలిగిన వారు ఇతరులను రక్షణలోకి నడిపిస్తారు. ప్రైజ్ ది లార్డ్. మహాజ్ఞాని అయిన సొలొమోను రాస్తున్నటువంటి మాట ఏమని చెప్తున్నాడు? జ్ఞానము గలవారు ఇతరులను రక్షిస్తారు. మన ఈ సేవ, ఈ మందిరాలు, ఈ ప్రార్థనలు, ఈ తపస్సులు, ఉపవాసాలు, ఈ ప్రసంగాలు ఇవన్నీ ఎందుకంటే ఇతరులను రక్షించటానికి. నీ ద్వారా అయినా నా ద్వారా అయినా మనందరి ద్వారా ఏం జరగాలి ఇక్కడ అంటే ఇతరులు రక్షణలోకి నడిపించబడాలి. దేవుడికి స్తోత్రం చెప్తున్నారా గట్టిగా? నువ్వు తలుచుకుంటే ఇలా కూడా చెప్పారు, నువ్వు భారం వహిస్తే, నువ్వు బాధ్యత వహిస్తే, నువ్వు జ్ఞానంగా ఆలోచన చేస్తే వారానికి ఒకరినైనా ఇద్దరినైనా ప్రభు దగ్గరికి నడిపించగలుగుతా. ప్రైజ్ ది లార్డ్. నువ్వు పట్టించుకోవట్లేదు కానీ, నాకెందుకు లేని అట్లా ఉంటున్నావు కానీ, నువ్వు జ్ఞానాన్ని ఉపయోగించి మెరుగు పెట్టట్లేదు కానీ వారానికి ఒక్కరిని సంపాదిస్తావు. దేవుడికి స్తోత్రం చెప్పండి గట్టిగా. చెప్పండి హల్లెలూయా. ఇక్కడ రాయబడింది, జ్ఞానము కలిగిన వారు ఇతరులను రక్షిస్తారు. మరి జ్ఞానం లేనోళ్ళు ఏం చేస్తారు? ఒక్క ఆత్మను కూడా రక్షణలోకి నడిపించలేని అజ్ఞానులు అని బైబిల్లో రాయబడింది. ఇప్పుడు మనం ఎవరము అంటే మనం అజ్ఞానులుగా ఉండకూడదు, అజ్ఞానులు కాదు, మనము జ్ఞానవంతులము. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. మరి మన జ్ఞానవంతులం అయితే మన జ్ఞానముతోటి, దేవుడిచ్చిన జ్ఞానంతోటి, దేవుడిచ్చిన తెలివితేటలతోటి మనం ఏం చేయాలి? మనం ఎన్నో పనులు చేస్తున్నాం, ఎన్నో చోట్లకు వెళ్ళొస్తున్నాం, ఎన్నో మన టాలెంట్లు చూపిస్తున్నాం. వాటితో పాటు మన దేవుడిచ్చిన జ్ఞానంతో ఇతరులను కూడా ప్రభువులోకి మనం నడిపించాలి.
దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. మనసు పెట్టండి, మైండ్ పెట్టండి, నీ జ్ఞానాన్ని ఉపయోగించండి. నీ చుట్టుపక్కల ఎంతో మంది ప్రార్థనకు రాకుండా, ఎంతో మంది ప్రార్థన లేకుండా త్రాగుబోతులుగా, తిరిగిపోతులుగా, తిట్టిపోతులుగా, తిండిపోతులుగా రకరకాల ప్రజలు నీ చుట్టుపక్కల ఉన్నారు. వారి మీద దృష్టి పెట్టు, వారి మీద నీ జ్ఞానం ఉపయోగించు, వారిని ప్రభు దగ్గరికి నడిపించు. రక్షించబడతారు, ఖచ్చితంగా రక్షించబడతారు. స్తోత్రం చెప్తారా గట్టిగా? ఒకసారి యేసు ప్రభువారు సీమోను పేతురు ఉన్నాడు బైబిల్లో. ప్రభువులోకి రాకముందు అప్పుడే కొత్తగా రక్షించబడుతున్న సమయం, రాత్రి అంతా శ్రమ పడ్డాడంట. ఒక చేపైనా దొరకదా. అప్పుడు దేవుని జ్ఞానం అతనికి లేదు. కానీ దేవుడు వెళ్ళి తన ధోనిలోకి వెళ్ళిన తర్వాత, తనతో మాట్లాడిన తర్వాత, తన అవివేకము, అజ్ఞానము, బుద్ధిహీనత అంత తొలగిపోయి దేవుని మాట విన్న తర్వాత, దైవిక జ్ఞానం వచ్చిన తర్వాత వాళ్ళ నిండా చేపలు పడ్డాయి. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ఆ రోజు ప్రారంభించబడిన పేతురు సేవ, పేతురు ద్వారా వందలు కాదు వేల మంది ఆత్మలు రక్షించబడ్డారు. చెప్పండి గట్టిగా. వాళ్ళ నిండా చేపలు పడ్డా. ఆ తర్వాత సేవకుడైన తర్వాత, శిష్యుడైన తర్వాత మొదటి ప్రసంగానికి 3,000 మంది మార్చబడ్డారంట. మొదటి ప్రసంగానికి ఎన్ని వేల మంది అంటే 3,000 మంది. స్తోత్రం చెప్పండి గట్టిగా. మీరు నమ్ముతారో లేదు, కొంతమంది ఫోన్ల ద్వారా ఎంతో మంది మన ప్రార్థనలు, మన ఉపదేశం, మన మాటలు విని ఎంతో మంది రక్షించబడిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. నేను వాస్తవంగా మన ఈ లాక్డౌన్ అనేది, కరోనా రాకపోతే మనకు మే నెలలో సభలు జరగబోతాయి. ఆ సభలలో మన ద్వారా రక్షణలోకి వచ్చిన వాళ్ళందరూ కూడా రావాలని వాళ్ళందరూ సిద్ధపరుస్తున్నా. ఇక రావడానికి అవకాశం లేకుండా అయిపోయింది. చూడండి దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం సెలవిస్తుంది, జ్ఞానము కలిగిన వారు ఇతరులను రక్షిస్తారు. ఇతరులను రక్షించాలి. దేవుడు ఇచ్చిన జ్ఞానంతో మనం ఇతరులని రక్షించాలి, రక్షణలు నడిపించాలి. జ్ఞాపకం చేసుకోండి. లేకపోతే తర్వాత 5వ విషయం, దానియేలు గ్రంథం 2వ అధ్యాయం 17వ వాక్యం. ఒక 2 విషయాలు చెప్పి ముగించేస్తాను. చూడండి, దానియేలు గ్రంథం 2వ అధ్యాయం 17వ వాక్యం. దానియేలు తన ఇంటికి పోయి తన స్నేహితులైన హనన్యాను, మిషాయేలును, అజర్యాను సంగతిని తెలియజేసి తానును తన స్నేహితులు బబులోనులో తక్కిన జ్ఞానులందరితో కూడా నశించిపోకుండునట్లుగా ఆ కళ యొక్క భావమును తెలియపరిచెను. స్తోత్రం చెప్పండి గట్టిగా. నశించిపోకుండా. అక్కడ ఉన్నటువంటి మ్యాటర్ ఏంటంటే, బబులోను దేశం 120 సంస్థానాలు కలిగినటువంటి బబులోను దేశంలో నెబుకద్నెజర్ అనే రాజు ఉన్నాడు. ఆయన మాటే శాసనం. కాబట్టి బబులోను రాజు అయినటువంటి నెబుకద్నెజర్ రాజుకి ఒక రోజు ఒక కళ వచ్చింది. ఆ కళ మామూలు కళ కాదు, భయంకరమైన కళ వచ్చింది. కళ వచ్చింది కానీ కళ మర్చిపోయాడు. కళ వచ్చింది కానీ కళ ఏం చేశాడు? మర్చిపోయాడు. విషయం ఏంటంటే, ఆ కళ వచ్చిన మాట వాస్తవమే, కళలో ఏం జరుగుతుందో, ఏం కళ వచ్చిందో కూడా గుర్తుంది, కానీ వచ్చిన కళ మర్చిపోయాడు. తెల్లారి నిద్ర లేచేసరికి రాజుకి నిద్ర లేచిన దగ్గర నుంచి కలవరం, హృదయంలో కలవరం పుట్టుకొచ్చింది. పుట్టుకొచ్చి ఏం చేశాడంటే, నాకు రాత్రి వచ్చిన కళ సంగతి అంతా తెలియాలి. ఎంత తెలిసింది? కళ వచ్చింది ఎవరికి? రాజుకి.
దాన్ని చెప్పాల్సింది ఎవరు? రాజు. ఇప్పుడు ఆ కళ మర్చిపోయామంటే రాత్రి నాకు ఒక కళ వచ్చింది. నాకు వచ్చిన కళ, నాకు మీరు రాజ్యంలో ఉన్న జ్ఞానవంతులందరూ, శకుని గాళ్ళందరూ, వాళ్ళు వీళ్ళు సైనికులు అందరూ వచ్చి నాకు చెప్పాలా అని చెప్పారు. వాళ్ళంటారు, అయ్యా రాజా, నీ కళ, నీకు వచ్చిన కళ ఏదో చెప్తే ఆ కళకి మేము ఏదైనా భావం చెప్పగలుగుతాం, కానీ నీకు వచ్చిన కళ నువ్వు మర్చిపోయి మమ్మల్ని చెప్పమంటే ఎట్లా చెబుతావు మేము? నీకు వచ్చిన కళ నాకు తెలిసిందా? నువ్వు చెప్పకపోతే తెలియదు కాదు, నువ్వు మీరు చెప్పాల్సిందే, లేకపోతే మిమ్మల్ని అందరిని సంపేపిస్తా, శిరఛాలను చేపిస్తా అని చెప్పేది వార్నింగ్ ఇచ్చుకుంటా వస్తున్నాడు. మీకు 10 రోజులు టైం ఇస్తున్నా. ఈ 10 రోజుల్లో నా కళ గురించి కళ చెప్పాలి, కళ భావాన్ని చెప్పాలి మీరు, లేకపోతే చంపేస్తారు. జ్ఞానవంతులందరినీ చంపేస్తా, శకుని గాళ్ళందరినీ చంపేస్తా, నా దగ్గర ఉన్న వాళ్ళందరినీ, నా కళకి భావాలు చెప్పేవారిని అందరినీ చంపేస్తా అని చెప్పి బెదిరిస్తున్నాను. అప్పుడు ఆ జ్ఞానవంతులలో దానియేలు అనే వ్యక్తి కూడా ఉన్నాడంట. దానియేలు అక్కడ రాజుగారి దగ్గర పనిచేస్తూ 3 స్నేహితులను సంపాదించుకున్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. ఎంతమందిని సంపాదించారంట? 3 వ్యక్తులు. ఆ 3 వ్యక్తుల పేర్లు ఏంటి అక్కడ? హనానియా, మిషాయేలు, అజర్యా. వీళ్ళు మొదటి పేర్లు. తర్వాత దానియేలుకు వాళ్ళ స్నేహితులై బాగా దోస్తు ఎక్కువైన తర్వాత, ఆత్మీయతలో ప్రార్థనలో ఎక్కువగా నడుచుకుంటున్న తర్వాత దానియేలు వాళ్ళ పేర్లు మార్చేశాడు. ఈ మొదటి పేర్లు తీసేసి వాళ్ళకి ఏం పెట్టారంటే షద్రకు, మేషకు, అబేద్నెగో అనే పేర్లు పెట్టేశాడు. ఆ పేర్లు తీసేశాడు. ఇప్పుడు దానియేలు 3 స్నేహితులను సంపాదించుకున్నాడండి. స్నేహాలు చేసేటప్పుడు కూడా కొంచెం జాగ్రత్తగా ముందు వెనక ఆలోచన చేసి స్నేహాలు చేయాలి. ఎవరస్తులు, కుర్రోళ్ళు కానీ, అమ్మాయిలు కానీ, అబ్బాయిలు కానీ, పెద్దోళ్ళు కానీ. మనం తీసుకునే స్నేహితులు ఎలాంటి వాళ్ళు? మనల్ని చెడగొట్టేవాళ్ళ, మనల్ని బాగు చేసేవాళ్ళ, మన మాట వినేవాళ్ళ, వాళ్ళ మాటకి లోపరుచుకొని వాళ్ళు చెప్పింది అలా చేయించుకునేవాళ్ళ. మొన్న జూలై 31వ తారీఖున ఫ్రెండ్షిప్ డే. ఏ డే అంట చెప్పాలి? జూలై 31వ తారీఖున ఏ డే? చెప్పండమ్మా. ఫ్రెండ్షిప్ డే, స్నేహితుల దినోత్సవము. చాలా విషయాలు వచ్చినాయి స్నేహితుల మీద. వాట్సాప్ లో, ఫేస్బుక్ లో, అన్నింటిలో గోల్డ్ అని పెట్టారు. ఎన్ని కాదు, దానియేలు ఎలాంటి స్నేహితుల్ని సంపాదించుకున్నాడు అంటే 3 అయినా ప్రాణాలు ఇచ్చే స్నేహితుల్ని సంపాదించుకున్నాడు. చెప్పలే గట్టిగా హల్లెలూయా. ఎవరికి ప్రాణాలు? దేవుని కోసం ప్రాణాలు ఇచ్చేవారిని, దానియేలు కోసం ప్రాణాలు ఇచ్చే స్నేహితులు సంపాదించుకున్నాడు. దానియేలు మాటలు వినే స్నేహితులు సంపాదించుకున్నాడు. ప్రార్థనా పరులుగా ఉండే స్నేహితులు, వాక్యాన్ని తెలిసిన స్నేహితులు, వైరాగ్యం కలిగిన, దేవుని కోసం త్యాగం చేసే స్నేహితులు సంపాదించుకున్నాడు దానియేలు. అంతేగాని నమ్మించినట్టుగా నమ్మించి, స్నేహం చేసినట్టుగా స్నేహం చేసి ఎంతమంది స్నేహితుల్ని పని చేసుకునే వాళ్ళు ఉన్నారు ప్రపంచంలో. స్నేహం అనే ముసుగులో ఎన్ని ఘోరాలు జరుగుతున్నాయి. స్నేహం అనే సహవాసంలో ఎన్ని నేరాలు జరుగుతున్నాయి, ఎన్ని పాపాలు జరుగుతున్నాయి, ఎన్ని భయంకరమైన సంభవాలు జరుగుతున్నాయి. స్నేహితుడా, సహోదరుడా, సహోదరి, స్నేహం చేసేటప్పుడు ఆ స్నేహితుడు ఎలాంటి వాడు బాగా ఆలోచించుకొని, అతను దైవికం కలిగిన వాడా, లోక సంబంధమైన వ్యక్తి, పాపిస్తోడా, మంచోడా అని తెలుసుకొని స్నేహం చేసుకోవడం మంచిది. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. బైబిల్ సామెతల గ్రంథంలో రాయబడింది, జ్ఞానులతో సహవాసము చేయవాడు జ్ఞానము గలవాడు అవుతాడు.
స్తోత్రం చెప్పండి గట్టిగా. ఎలాంటి వాళ్ళతో సహవాసం చేసేవాడట? జ్ఞానము కలిగిన వారితో సహవాసం చేస్తే వాడు కూడా జ్ఞానం కలిగిన వాడు అవుతాడు. మంచివాడితో సహవాసం చేస్తే మంచివాడిగా ఉంటాడు. చెడ్డవాడితో సహవాసం చేస్తే చెడ్డవాడిగా మారిపోతాడు. దానియేలు ముగ్గురు స్నేహితులు సంపాదించుకున్నాడు. బబులోను దేశాన్ని ఈ ముగ్గురు స్నేహితులు, దానియేలు, ఈ నలుగురు కలిసి బబులోను రాజుని, బబులోను దేశాన్ని దేవుని కోసం సంపాదించారంటారు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. దేవుడు ఎవరు? దానియేలు దేవుడు ఎవరు? షడ్రకు, మేషకు, అబేద్నెగోలు దేవుడు ఎవరు? రాజు గర్విష్ఠుతో, గర్వముతో కన్నులు నెత్తికెత్తిన నెబుకద్నెజరు రాజుకి గడ్డి తినిపించారు వీళ్ళు ముగ్గురు, నలుగురు. దేవునికి మహిమ కలుగును గాక. రాజు సైతం సింహాసనం దిగి ఈ నలుగురు స్నేహితుల దగ్గరకు వచ్చి సాష్టాంగంగా నమస్కారం చేస్తున్నారు. అయ్యా, మీ దేవుడే గొప్పవాడు, మీ దేవుడే దేవుడు. సర్వలోకంలో ఏ దేవుడైనా, ఏ దేవతైనా ఎవ్వడు లేడు. మీరు ఆరాధించే దేవుడే జీవము కలిగిన దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎంత అద్భుతమైన విషయం. కాబట్టి దానియేలుకి, జ్ఞానము కలిగిన దానియేలు మంచి స్నేహితులు సంపాదించుకున్నాడు. ఆ నలుగురు కలిసి బబులోను దేశాన్ని గడగడగడగడలాడించేశారు. దేవునికి మహిమ కలుగును గాక. ఇంకొక మాట చూడండి ప్రియులారా, ఏంటంటే యోహాను సువార్త 1వ అధ్యాయం 45వ వచనాన్ని ఒకసారి చూడండి. యోహాను సువార్త 1వ అధ్యాయం 45వ వచనం. ఫిలిప్పు నతానియేలుని కనుగొని ధర్మశాస్త్రమునందు అందుకు నతానియేలు, ఫిలిప్పు గారు, నజరేతులో నుండి మంచిది ఏదైనా రాగలదా అడగగా ఫిలిప్పు అంటాడు, నతానియేల్ కమర్సి వచ్చి చూడు. నువ్వు అక్కడుండి మాట్లాడటం కాదు, దూరం ఎక్కడో చెట్ల కింద లేకపోతే ఎక్కడో ఉండి రోడ్డు మీద ఉండి మాట్లాడటం కాదు, వచ్చి చూడు. నేను చెప్పుచున్న వాడు ఎవరో, నేను చెప్పుచున్న ఆయన ఎవరో, నేను నీకు చెప్పుచున్న దేవుడు ఎవరో, నువ్వు వచ్చి చూడు. దేవుడికి స్తోత్రా. మనం కూడా ఇతరులతో ఏం చెప్పాలి? ఒక్కసారి వచ్చి చూడు, కావాల్సి ఒక్కసారి వచ్చి చూడు, ఒక్కసారి ప్రార్థనకి రా, ఒక్కసారి మందిరానికి రా, ఒక్కసారి దేవుడి వాక్యంలో, ఒక్కసారి ఆరాధనలో పాల్పొందు. ఫిలిప్పు నతానియేలు అనేవాడు నమ్మట్లా, ఫిలిప్పు చెప్పే మాటలు నమ్మట్లా. ఫిలిప్పు ఏమో దేవుని సేవకుడు, సువార్థికుడు, ఊరు తిరిగి సువార్త చెప్తా ఉంటాడు. ఈ నతానియేలు ఏమో నాస్తికుడు. నతానియేలు ఎవరు చెప్పండి? నాస్తికుడు. నాస్తికుడైన నతానియేలుని ఈయన జ్ఞానముతో, ఈయన ప్రార్థనతో, ఈయన దేవుని మాటలు చెప్పి అతని మనస్సును మార్చి దేవుని దగ్గరికి నడిపిస్తే వచ్చి చూసిన తర్వాత అర్థమైంది అసలైన విషయము, అసలైన దేవుడు ఎవరు అనేది. అప్పుడు అంటాడు, దానియేలు అంటాడు, అయ్యా నీ వంటి దేవుడు నజరేతులో నుండి మంచిది ఏదైనా రాగలదా? రాదు కదా, అది రాదు కదా. ఒకప్పుడు నజరేతు అనే దానికి ఒక చెడ్డ పేరు ఉంది. కాబట్టి అక్కడి నుంచి ఏది మంచిది అనేది రాదు కదా. నువ్వు నజరేతు నుంచి ఎట్లొచ్చావంటే, ఈయన నజరేతులోనే పుట్టాడు, బెత్లెహేములో పుట్టాడు, నజరేతులో పెరిగాడు, అందుకని ఈయన పేరు నజరేయుడైనా
యేసు. కాబట్టి నతానీయులు సహితము ఫిలిప్పు చెప్పిన మాటలు విని నతానీయులు మారిపోయి యేసు ప్రభుకి శిష్యుడైపోయాడు. అలాగే ఇప్పుడు బైబిల్లో పేతురు ఉన్నాడుగా, పేతురుని ఎవరు రక్షించారు అంటే వాళ్ళ తమ్ముడు ఆంద్రియా రక్షించాడు. ఆంద్రియా అనేవాడు చిన్నోడు, పేతురేమో పెద్దోడు. తమ్ముడు అన్నని యేసయ్య దగ్గరికి నడిపించాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. బైబిల్లో ఒక భయంకరమైన స్త్రీ ఉందండి, 5 భర్తలు అంట. 6వ భర్తలో లైన్లో పెట్టుకుని ఉంది. ఆ పేరేంటి చెప్పండి, చెప్పాలి. ఏ పేరు? ఆ పేరు తెలీదా మీకు? ఎవరికి? ఏ స్త్రీ అంట? సమరయ స్త్రీ. 6 భర్తలతో కాపురం చేసే స్త్రీ. ఒక దినాన మిట్ట మధ్యాహ్న కాల సమయంలో యాకోబు బావి దగ్గరికి నీడకెళ్ళింది. ఆ బావి దగ్గరికి వచ్చాడు ప్రభు అయిన యేసయ్య. ఆ బావి దగ్గరకు వచ్చిన యేసు సమరయ స్త్రీతో మాట్లాడాడు. ఆయనతో మాట్లాడిన తర్వాత ఆమె జీవితమే మారిపోయింది. వెంటనే కొండ, ఆ పాపపు కొండను అక్కడే వదిలిపెట్టి, అయ్యా నువ్వు మెస్సయ్యవు కదా, నువ్వు నజరేయుడైన యేసువు కదా అని చెప్పి ఆమె గ్రామానికి వెళ్ళిందంట. ఆమె గ్రామం పేరేంటి చెప్పాలి? ఏం గ్రామం? సమరయ స్త్రీ ఏ ఊర్లో ఉంటుంది? సుక్కారా. చెప్పండి, ఏ ఊరు అంటది? సుక్కారా అనే ఊర్లో ఉంటుంది. సుక్కారా అనే మాటకు అర్థం ఏంటండి? అబద్ధాల ఊరు. ఏ ఊరు అని చెప్పండి? అబద్ధాల ఊరు. సుక్కారా అనే మాటకి అబద్ధాలు, పాపాలు, మోసాలు అన్ని ఆ ఊర్లో ఉంటాయి. ఎవరు ఇష్టం వచ్చినట్లు వాళ్ళు చేసుకోవచ్చు, ప్రవర్తించవచ్చు. అడిగేవాళ్ళు, మాట్లాడేవాళ్ళు, నిలదీసేవాళ్ళు ఎవరు లేరు ఆ ఊళ్ళో. అలాంటి గ్రామాల్లో 6 భర్తలతో సంసారం చేస్తున్న ఈ స్త్రీ ఎప్పుడైతే యేసయ్య మాటలు వినదో, యేసయ్యను చూసిందో, యేసయ్య మాటలు హృదయంలోకి వెళ్ళిందో, యేసయ్య నీళ్లు తాగిందో, వెంటనే తన కొండను అక్కడ విడిచిపెట్టి వాళ్ళ గ్రామంలోకి వెళ్ళి గ్రామంలో వీధికి కుటుంబం దగ్గరికి వెళ్ళిపోయి అంటుంది, నేను మెస్సయ్యను చూశాను, రండి, మెస్సయ్య దగ్గరికి మిమ్మల్ని తీసుకెళ్తా, నజరేయుడైన యేసయ్య దగ్గరికి మిమ్మల్ని తీసుకెళ్తా రండి అని గ్రామంలో ఉన్న ప్రజలందరినీ లేపుకొని యేసయ్య దగ్గరకు నడిపించింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒక్క పాపాత్మురాలైన స్త్రీ మాటలు నమ్మి వాళ్ళందరూ ఏం చేశారు చెప్పండి? గ్రామమే కదిలి యేసు ప్రభు దగ్గరకు వచ్చేస్తే ఆ గ్రామం మొత్తం యేసయ్య సువార్త చెప్పి, యేసయ్య గ్రామస్తులతో మాట్లాడిన తర్వాత, సువార్త చెప్పిన తర్వాత, పరలోక రాజ్యాన్ని గురించి బోధించిన తర్వాత ఆ గ్రామం అంతా కూడా మార్పు చెందింది, రక్షించబడ్డారు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. అబద్ధాల ఊరు అనబడుతున్న ఆ ఊర్లో ఉన్న మోసాలన్నీ తొలగించబడ్డాయి, అబద్ధాలన్నీ పోయినాయి, పాపాలన్నీ పోయినాయి, అందులో జరుగుతున్న అక్రమాలన్నీ పోయి ఆ ఊరు మంచి స్వార్థ గ్రామంగా మారిపోయింది. ప్రైజ్ ది లార్డ్. ఒక్క స్త్రీ గ్రామం అంతటిని యేసయ్య దగ్గరికి నడిపించింది. ఆ స్త్రీ మామూలు స్త్రీ కాదు, 5-6 వ్యక్తులతో కాపురం చేసే స్త్రీ. అలాంటి స్త్రీ అన్ని వదిలేసి అందరినీ ప్రభు దగ్గరికి నడిపించి రక్షణలోకి నడిపించింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ మధ్యాహ్న వేళ సమయంలో ఒకే ఒక్క మాట చెప్పి ముగిస్తాను. ఏమిటి ఆ మాట తెలుసా? ఒక్క మాట చూడండి. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 2-3 వచనాలు. మన పేర్లు ఎక్కడ రాయబడతాయి అంట చెప్పండి? ఇతరులని ప్రభు దగ్గరికి నడిపించినప్పుడు, ఇతరులని సహకారులు నడిపించినప్పుడు, ప్రభువులోకి నడిపించినప్పుడు, నశించుతున్న వారిని, పాపంలో ఉన్న వారిని, శాపంలో ఉన్న వారిని, అగ్నికి ఆహుతవుతున్న వారిని, అనేకుల్ని మన ప్రభు సన్నిధిలోకి నడిపించినప్పుడు, వారి కోసం ప్రార్థన చేసినప్పుడు, దైవజనుడు మాట విని దైవజనుడితో సహకారం చేసిన బిడ్డలందరి పేర్లు
జీవ గ్రంథములు రాయబడతాయి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నీ పేరు జీవ గ్రంథంలో రాయబడాలంటే నీవు అనేకుల్ని ప్రభు దగ్గరికి నడిపించాలి. నీ పేరు జీవ గ్రంథంలో బైబిల్లో రాయబడింది. ఎవరి పేరైన ప్రకటన గ్రంథంలో రాయబడింది. ఎవరి పేరైన జీవ గ్రంథంలో రాయబడినట్టు కనబడని ఎడలా వాడు మండుచున్న అగ్ని గంధకములతో మండు గుండములో పడవేయబడును. ఇది రెండవ మరణం అని బైబిల్లో రాయబడింది. ఎవరి పేరైనను జీవ గ్రంథంలో రాయబడకపోతే వాడు అగ్ని గుండములో పడవేయబడతాడంట. మన పేర్లు ఎక్కడ రాయబడాలి చెప్పండి? జీవ గ్రంథంలో రాయబడాలి. మన పేర్లు జీవ గ్రంథంలో రాయబడాలి అంటే మన సహకారులుగా ఉండాలి, అనేకులు నడిపించేవారిగా ఉండాలి, దేవుని సేవకు సహకారులుగా ఉండాలి, దేవుని సేవకుడికి జతపని వారిగా ఉండాలి, అనేకుల్ని రక్షణలోకి నడిపించే వారిగా మనం ఉన్నప్పుడు మన పేరు జీవ గ్రంథంలో రాయబడతాయి. అంటే కృపా దేవుడు మన సంఘ బిడ్డలందరికీ అనుగ్రహించును గాక.